సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. రెవెన్యూ సమస్యలకు త్వరగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు అధికారులను ఆదేశించారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో తొలి జిల్లా స్థాయి మీకోసం కార్యక్రమం సోమవారం కలెక్టరేట్లో జరిగింది. ఇందులో 350కి పైగా అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అర్జీలలో ఎక్కువగా రెవెన్యూకు సంబంధించినవే ఉన్నాయన్నారు. భూ ఆక్రమణలు, వేరే వారి పేరుతో ఆన్లైన్ చేయటం, అసైన్మెంట్ సమస్యలు, ఇంటి స్థలాలకు సంబంధించిన అర్జీలు ప్రధానంగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు ఉన్న రెవెన్యూ అధికారులను కింది స్థాయి ప్రభుత్వం బదలాయించినందుకు, అంటే జాయింట్ కలెక్టర్ స్థాయిలోకి అధికారులను, ఆర్టీఓలకు, డివిజన్ అధికారి స్థాయి అధికారులను, తహసీల్దార్లకు ప్రభుత్వం కేటాయించిందన్నారు. మీకోసం కార్యక్రమంలో అర్జీ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం ప్రజల్లో ఉన్నందున రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు పబ్లిక్ గ్రీవెన్సెస్ ని మార్కాపురం కొత్త జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది పిటిషనర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సుమారు 350 అంటే 350 పిటిషన్స్ ఇక్కడికి వచ్చినాయి. అందులో అన్ని కూడా ఎక్కువ శాతం రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, తర్వాత ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పేసి, తర్వాత అక్కడక్కడ కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్, దెన్ హౌస్ సైట్స్ కోసం ఎక్కువగా ఈ పిటిషన్స్ అన్ని రావడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మనము ఇప్పుడు చాలా వరకు కూడా రెవెన్యూలో కొత్త కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇంతకు ముందు ఉన్నటువంటి జేసీ పవర్స్ నేమో ఆర్డీఓకి ఇచ్చారు, ఆర్డీఓకి ఉన్నటువంటి తహసీల్దార్కి ఇచ్చారు. సో త్వరితగతిన పరిష్కారం చేసే విధంగా రెవెన్యూలో రిఫార్మ్స్ అన్ని చేశారు. కాబట్టి ఈ పిటిషన్స్ అన్ని కూడా సత్వరమే పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తున్నాను. ప్రజలందరూ కూడా చాలా విశ్వాసం ఉంది ఈ పీజీఆర్ఎస్ మీద. ఇక్కడికి వస్తే రెవెన్యూ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని వచ్చారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ నమ్మకం మేరకు త్వరితగతిన ఈ పిటిషన్స్ అన్ని కూడా పరిష్కారం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి ప్రతి వారం కూడా ఇక్కడ పీజీఆర్ఎస్ జరుగుతుంది. ఈ నెక్స్ట్ వీక్లో రెవెన్యూ క్లినిక్స్ కూడా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము. ఇప్పుడు పట్టాదారు పాస్బుక్స్ ఇచ్చే కార్యక్రమంలో తహసీల్దార్స్ అందరూ కూడా ఫీల్డ్లో ఉండడం వలన ఈ వారం మనం రెవెన్యూ క్లినిక్ కండక్ట్ చేయలేదు. బట్ నెక్స్ట్ వీక్ నుంచి ఈ క్లినిక్స్ అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి స్పందన ఉంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. సో ఒంగోలు రావడం అనేది చాలా టీడీఎస్ అయినప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది రావడం జరుగుతుంది. త్వరలోనే ఈ రికార్డ్ అంతా కూడా కలెక్టరేట్లో ఉన్న రికార్డును కూడా ఇక్కడ తెప్పించి ఈ రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. రిపీటెడ్ గా అర్జీలు మనకి ఎక్కువగా ఈ రెవెన్యూ మీదే వస్తున్నాయి. సో రెవెన్యూ సమస్య మీ అందరికీ తెలుసు, అది అక్రాస్ ది టేబుల్ దగ్గర పరిష్కరించలేము, దాని రికార్డ్ చూసి చేయాలి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్పెషల్లీ ఈ జిల్లాలో ఉన్నటువంటి మరొక జటిలమైన సమస్య ఏంటంటే ఈ ఎఫ్ఎల్ఆర్తో ఉన్నటువంటి రికార్డ్స్ ఉన్నాయి. సో దానివల్ల కొన్ని ఒరిజినల్ రికార్డ్స్ లేకపోవడం, జిరాక్సెస్ ఉండడం, తర్వాత అక్కడక్కడ కొన్ని ట్యాంపరింగ్స్ అయిన జరగడం, తర్వాత ఇందులో మాన్యాలు ఇచ్చిన ల్యాండ్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య ఉంది. బట్ డెఫినెట్ గా ఏదైనప్పటికీ కూడా రెవెన్యూ సమస్య అనేది 100% మనం పరిష్కరించాలి. కాబట్టి మనకి ఏ రికార్డ్ అయితే అవైలబుల్ ఉందో చూసుకుని మాక్సిమం సపోర్ట్, అంటే అన్ని రికార్డులు లేకపోయినా కొన్ని రికార్డ్స్ వరకు కూడా సపోర్ట్ ఉంటే ఆటోమేటిక్ గా పరిష్కారం చేస్తాం. సో ఆ రకంగానే ఆఫీసర్లందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డెఫినెట్ గా ఇవన్నీ కూడా రికవర్ చేస్తాం. అన్ని కూడా ఓపెన్ అయినాయి. అంటే ఏదైతే వాళ్ళ సబ్ ఆఫీస్ ఉందో దాన్ని జిల్లా కార్యాలయంలో చేసుకున్నారు. ఈ రోజు డిపిఓ గారు కూడా వచ్చారు, అలాగే సిఇఓ గారిది కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీస్ కూడా ఉన్నది. ఇంజనీర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ సబ్ ఆఫీస్ ఉంది, దాన్నే ఇప్పుడు జిల్లా కేంద్రం కింద చేస్తున్నారు. సో వాళ్ళకి సెపరేట్ గా ఒక కార్యాలయం ఐడెంటిఫై అయ్యే వరకు కూడా ఏదైతే మండల ఆఫీస్ లో ఉన్నటువంటి వాళ్ళ కార్యాలయంలో ఉన్న హెచ్ఓడీస్ అవన్నీ కూడా మనకి హెడ్ ఆఫీస్ కింద ఉంటాయి. చాలా మటుకు అయిపోయినాయి, చాలా చేశారు. అంతా కూడా అయిపోతాయి, 2-3 రోజుల్లో అయిపోతాయి. 1 వీక్ లో మొత్తం టోటల్ గా క్లోజ్ అయిపోతుంది. అంతా కూడా ప్రతి వాళ్ళు కూడా, ప్రతి బోర్డు కూడా, అంటే గవర్నమెంట్ ఆఫీస్ కి సంబంధించిన ప్రతి బోర్డు కూడా మార్చాలి. చాలా మటుకు చేంజ్ అయిపోయింది. ఇంకా మేబీ 1 or 2 days లో మిగతా అన్ని కూడా అయిపోతాయి.